ప్రోగ్రామ్ మార్చ్ 1 నుంచి 31 వరకు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. టీచర్స్ టీచర్స్ అందరూ ఎవరెవరైతే పనిచేస్తున్నారో ఎన్జిఓస్ కానీ ఐసిటీసీ, టీఎస్ఆర్సీ, టీఐ, మొబైల్ ఐసిటీసీ వీళ్ళందరూ కోఆర్డినేషన్తో పాటు ఈ మిషన్ 95 అనేది స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ సపోర్ట్తో మేము చేస్తున్నాము. అందులో సంపూర్ణ సురక్ష కేంద్రం ఉద్దేశించి ఏంటంటే ఇందులో ఉన్న రిస్క్ ఉన్న కేసులు అన్నీ కూడా మేము సంపూర్ణ సురక్ష రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళకి మా సర్వీసెస్ 2 years వరకు సర్వీసెస్ ఇస్తూ వాళ్ళని ఎలాంటి రిస్క్ బారిన పడకుండా ఉంచడమే మా బాధ్యత. దీంట్లో భాగంగా స్నేహ స్ట్రీట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు సిద్ధయ్య గారు, ప్లస్ టీఐ ప్రాజెక్ట్ మేనేజర్ గారు బాలాజీ గారు, వాళ్ళ టీఐ స్టాఫ్ కౌన్సిలర్ కానీ అవుట్రీచ్ గారు, మొబైల్ అయిన ఐసిటీసీ కౌన్సిలర్ శివ, ల్యాబ్ టెక్నీషియన్ సాయి కిరణ్ గారు, అట్ ద సేమ్ మాకు సిరికొండ ఏఎన్ఎం గారు, ఆశా వర్కర్లు వీళ్ళంతా సపోర్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. సిరికొండ మార్కెట్లో స్నేహ సొసైటీ టీఐ, అదేవిధంగా సంపూర్ణ సురక్ష కేంద్ర, మొబైల్ ఐసిటీసీ, తెలంగాణ అసోసియేట్స్ కంట్రోల్ సంయుక్త ఆధ్వర్యంలో మరి ప్రతి ఒక్కళ్ళు తమ ఆరోగ్య స్థాయిని తెలుసుకోవడం కోసం, స్థితిని తెలుసుకోవడం కోసం రక్త పరీక్ష శిబిరాన్ని ఏర్పరచడం జరిగింది. మరి అందులో భాగంగానే మరి ఈరోజు సిరికొండ మార్కెట్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పరచడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో సంపూర్ణ సురక్ష నుంచి వాళ్ళ మేనేజర్ శ్రవంతి, అదేవిధంగా ఇక్కడ లోకల్ ఏఎన్ఎం స్వరూప, మరి మొబైల్ ఐసిటీ నుంచి కౌన్సిలర్ శివ, అదేవిధంగా టెక్నీషియన్ సాయి కిరణ్, మరి స్నేహ టీఐ ప్రాజెక్ట్ మేనేజర్ బాలరాజు, సో అదేవిధంగా మరి ఇక్కడ అవుట్రీచ్ వర్కర్స్, మరి ఆశా వర్కర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇందులో ఇప్పటి వరకు దాదాపుగా 44 మందిని పరీక్షలు చేయించడం జరిగింది. ఈ పరీక్షల్లో ఎవరికైనా అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే రక్తంలో వారిని మరి ప్రభుత్వ ఆసుపత్రికి వాళ్ళని రిఫర్ చేసి మళ్ళీ రీటెస్ట్ చేయించి కన్ఫర్మ్ అయితే వాళ్ళకి మరి మెడికేషన్ కూడా అందించడం జరుగుతున్నది. సో ఇది ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుంటుందంటే ప్రతి ఒక్క వ్యక్తి తన ఆరోగ్య స్థితిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తన ఆరోగ్య స్థితి తెలుసుకోవాలంటే తప్పనిసరిగా రక్త పరీక్షలు చేయించుకోవాలి. సో అందులో భాగంగానే మరి ఒక క్యాంపెయిన్గా దాదాపుగా మార్చి 1 నుంచి మార్చి 31 వరకు ఈ ఫస్ట్ 95 క్యాంపెయిన్ అనేది నిర్వహించడం జరుగుతున్నది. సో అందులో మరి ఇప్పటి వరకు దాదాపుగా 2000-3000 మంది కూడా మేము పరీక్షలు నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు ఈ మార్కెట్ ఉందని మరి ఇక్కడ కొంత పబ్లిసిటీ చేసి మరి ఈరోజు క్యాంప్ అనేది కూడా నిర్వహించడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని